గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మనము నేషనల్ హైవే 44లో ఉన్నటువంటి డిటిసిపి అప్రూవ్డ్ 31 acres వెంచర్స్ మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. ఈ వెంచర్లో డిటిసిపి గైడ్లైన్స్ ప్రకారము 40x33 సిసి రోడ్స్ కంప్లీట్ అయ్యి, ఎవెన్యూ ప్లాంటేషన్ కంప్లీట్ అయ్యి, కర్బింగ్ స్టోన్స్ కూడా మీకు కనబడుతున్నాయి, నీట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ హైలైట్ ఏంటంటే ఇక్కడ క్లబ్ హౌస్ మీకు రైట్ సైడ్లో 3500 ఎస్ఎఫ్టీలో మనం కన్స్ట్రక్ట్ చేసి కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఈ వెంచర్లో ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ డెవలప్మెంట్ అయిపోయింది. ఆ ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి ప్లాట్లన్నీ సేల్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ అనేది ఈ మధ్య కాలంలోనే డెవలప్మెంట్ చేసి అప్రూవల్స్ కూడా రావడం జరిగింది. ఆ సెకండ్ ఫేజ్లో డిటిసిపి గైడ్ లైన్స్ ప్రకారము ఎవెన్యూ ప్లాంటేషన్తో పాటుగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్, సిసి రోడ్స్ మరియు ఎలక్ట్రిసిటీ కూడా ఏర్పాటు చేసేటువంటి పని జరుగుతుంది. దాంతోపాటు ప్లాటింగ్ కూడా ఈ సెకండ్ ఫేజ్లో స్టార్ట్ చేశాము. మనకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే కనపడుతుందో చాలా పెద్ద పార్క్ కూడా డెవలప్ చేశారు. ఈ సమ్మర్ సీజన్లో అయినా కానీ గ్రీనరీని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మెయింటైన్ చేయడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పార్క్ ఏర్పడే కాకుండా బుద్ధ స్టాచ్యూ, అదే కాకుండా అక్కడ సండే వచ్చినటువంటి కస్టమర్స్ని ఈ యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్ హైలైట్స్ చెప్పడానికి నీడ ప్రాంతంగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ ప్రాజెక్ట్లో ఒక కస్టమర్ ప్లాట్ తీసుకోవడం కాకుండా ఒక విల్లా వీకెండ్ హోమ్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఎవెన్యూ ప్లాంటేషన్, గేట్ ఇవన్నీ సమకూర్చుకున్నారు. సో మంచి ప్రాజెక్టు. సో అద్భుతమైన బుద్ధ స్టాచ్యూ, పిల్లలకు ఆడుకోవడానికి అనుకూలంగా ప్లే మెటీరియల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు కూడా ఆడుకోవడం జరుగుతుంది. మీ ముందు కనబడుతుంది వీడియోలో. సో ఇది గ్రీనరీ అనేది ప్రతి ఒక్క వెంచర్లో ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా గ్రీనరీ మెయింటైన్ చేయడానికి ప్రత్యేకమైన వ్యక్తులను ఏర్పాటు చేసి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటరింగ్ అనేది ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ వెంచర్లో క్లబ్ హౌస్ అనేది హైలైట్. ఈ వెంచర్లో ఏర్పాటు చేసేటువంటి ప్లాన్ ఎర్లియర్ ఉండేది కాదు. బట్ ఈ వెంచర్ కస్టమర్స్ కోరిక మేరకు కస్టమర్స్ వీకెండ్ హోమ్స్ లాగా యూటిలైజ్ చేసుకోవడానికి ఒక క్లబ్ హౌస్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూస్తున్నటువంటిది హాలు, చాలా పెద్ద హాలు, చిన్న చిన్న ఫంక్షన్స్ ఏర్పాటు చేసుకోవడానికి. దాంతోపాటుగా 2 బెడ్రూమ్స్ కూడా ఈ యొక్క క్లబ్ హౌస్లో ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో స్పేసియస్ బెడ్రూమ్స్. ఇదే క్లబ్ హౌస్లో మనం ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళినట్టయితే అక్కడ నుండి మనము ఎంటైర్ వెంచర్, మన యొక్క వెంటిలేషన్లో నుండి ఎంటైర్ వెంచర్ చూసేటువంటి అవకాశం కల్పిస్తారు. దీంట్లో గ్లాసెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ వెంచర్ వ్యూని చూడవచ్చు. దీని పక్కన మీరు చూస్తున్నట్టయితే ఎన్ఆర్ఎస్ఏ కూడా ఉంది. సో ఈ వెంచర్ అనేది అద్భుతమైన వెంచరు. సో కంప్లీట్ డెవలప్మెంట్స్ విజిబుల్గా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్కి కాల్ చేయవచ్చు సైట్ విజిట్కి. సో దయచేసి ఒక మంచి అవకాశము, చాలా కొన్ని ప్లాట్లే అవైలబుల్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ వెంటనే మేము ఇచ్చినటువంటి కింది నెంబర్కి కాల్ చేసి ఫ్రీ సైట్ విజిట్ కోసం సంప్రదించండి. థ్యాంక్ యూ.